ఇటుక ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి. వివిధ వార్తాపత్రికలకు సంబంధించి హెడ్లైన్స్ ఈ రకంగా ఉంటే ఒకసారి నిన్న మన మల్లారెడ్డి మళ్ళీ తెర మీదకి వచ్చింది. సాండ్రోలా చూడక ఒకసారి మీకు కూడా చూపిస్తా, మీకు కూడా సాండ్రో అవుతుంది కనబడక. బతుకమ్మ ఆడుతున్నాడు కోలాటాలు పెట్టి. చలో స్టార్ట్ చేద్దాం ఇక. రైట్, ఫస్ట్ అలా కాలేజీలో జరిగిన ఈవెంట్ అంటే ఇది, మల్లారెడ్డి కాలేజ్ జరిగిన ఈవెంట్ ఇది. అప్పుడే వచ్చిండు, మధ్యలో నిలిచినాడు. ఇక ఫస్ట్ చూస్తాడు ఎట్లా వేయాలి స్టెప్, ఎడ్డి దగ్గర నుంచి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి స్టెప్ వేయడానికి ఫస్ట్ ఆలోచన చేస్తాడు. రైట్, ఇక మొదలు పెట్టిండు. ఎస్కో ఏయ్, వాస్తవానికి వాళ్ళకని నేనే స్పీడ్గా చేస్తున్నాడు. ఒక విషయంలో మల్లారెడ్డి మనం గొప్పతనం మెచ్చుకోవాల్సిందేనంటే, ఆయన ఒక్కొక్కరు వయసు మీద పడ్డా కొద్దీ, ముసళ్ళు అయిపోయిన కొద్దీ మోకాల నొప్పులు, మోచేతుల నొప్పులు లేకుంటే ఇబ్బంది పడి కొంత ఇబ్బంది పడతారు. ఆయన వయసు మీద పడ్డా కొద్ది యంగ్స్టర్ అవుతున్నాడు, ఇంకా యాక్టివ్ అయిపోతున్నాడు. చూడండి స్టెప్ చూడండి. గతంలో సినిమా కూడా చేస్తాడు కదా చిరంజీవితోని. అన్న ఇద్దరం కలిసి సినిమా చేద్దామని కూడా మాట్లాడుకొచ్చిండు. ఎస్కో సూపర్. ఇట్లాంటప్పుడు అనిపిస్తుంది నేను మల్లారెడ్డి చాలా షార్ప్ అని అనిపిస్తుంది. వాస్తవానికి వాళ్ళుగా అమ్మాయిలు కాదు ఆయనకు చెప్పని స్టెప్ ఏమో నేర్పించేది, ఆయనే వాళ్ళకి నేర్పిస్తున్నాడు. కొరియోగ్రాఫర్ అయిపోయింది అక్కడ. సూపర్. కానీ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇక టాపిక్ వచ్చింది కాబట్టి, మల్లారెడ్డి మంచిగా ఆడుతున్నాడు, మల్లారెడ్డి గురించి తెలియని విషయం ఏం కాదు. కానీ ఆయన రాను రాను ఇంకా యంగ్స్టర్ అవుతున్నాడు. నిజంగా ఇట్లా మరి ఆయన తినే ఫుడ్ ఏందో, ఆయన తినే ఆహారం ఏందో, కానీ మన ముసలిళ్ళందరూ కూడా కొంత కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అని బాధపడుతుంటే వయసు వచ్చిన తర్వాత ఆయన ఇంకా యంగ్స్టర్ అయిపోయి ఇంకా గంత ఎక్కువ వేస్తున్నాడు, ఇంకొక ఎగురుడు ఎక్కువ ఎగురుతున్నాడు ఇంకా ఆయన. సో కట్ చేస్తే ఈ కోలాటల సిస్టమ్ ఏదైతే ఉందో అది తప్పుపడడం అని కాదు, మహిళలను కించపరచడం అని కాదు, మీ యొక్క స్వేచ్ఛను అడ్డుకోవడం అని కాదు. కానీ మన చరిత్రను గుర్తుపెట్టుకోవాలి కదా. చాకలి ఐలమ్మ కానీ లేకపోతే గతంలో ఉన్నటువంటి అనేక మంది మహిళలు కానీ వీళ్ళు బతుకమ్మలు ఆడలేదా? అప్పుడు కోలాటాలు ఉన్నాయా? ఈ కోలాటలు అనేది ఉత్తర భారతదేశం దగ్గర ఆడుకునేటువంటి ఒక వ్యవస్థ. బతుకమ్మ అనే చరిత్రని పూర్తిగా కూడా డీజే పాటలు వచ్చినాక ఈ కోలాటాలు పెట్టి లేనిపోని అన్ని పట్టుకొచ్చి దానికి సంబంధించి ఆ ప్రాశస్త్యాన్ని, ఆ చరిత్రను పూర్తిగా మనం కనుమరుగు చేస్తున్నాం. ఈ కోలాటాల సిస్టమ్ మన దగ్గరది కాదు. ఈ దాండియా కోలాటాల సిస్టమ్ అనేది అది ఉత్తర భారతదేశానికి సంబంధించింది. మరి ఉత్తర భారతదేశం దక్షిణ భారతం విడదీస్తా ఉన్నామనంటే బతుకమ్మ కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాత్రమే. ఈ పూల పండుగ ఎక్కడ జరుపుకోరు అంత ఈజీగా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పండుగ ఇది. ఈ సంస్కృతిని చప్పట్లు కొట్టేటువంటి పాటలు, లేకుంటే ప్రాశ్చిత్యంగా వాడేటువంటి ఉయ్యాల పాటలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క బతుకు జీవనాన్ని కూడా పాటలు. అంటే అక్కడ అందరు ఆడవాళ్ళు కలిసి వాళ్ళ కష్టసుఖాలను పంచుకునేటువంటి ఒక పండగగా చరిత్రలో ఉంటుంది. దాన్ని కోలాటాలు పెట్టి డీజే పాటలు పెట్టి, ఇంకా నేను చెప్పకూడదు కొన్ని సిచ్యువేషన్లో అయితే ఇవేం పాటలు, సారం పాట కూడా ఉంటుంది తెలుసా బతుకమ్మ దగ్గర డాన్సులు వాళ్ళకి చూస్తే. ఈ బతుకమ్మ పాటలు అయిపోయినాయి. ఇక నవ్వాలన్నా ఏడవాలని అర్థం కాదు అట్లా చూసి. ఒక్కొక్కరు చిగముచ్చి ఎగురుతూ ఉంటారు. ఇక అమ్మాయిలు కూడా చాలా అగ్రెసివ్గా పోతూ ఉంటారు. ఒకటి ఏంటంటే, సరే మీ పద్ధతిని మీరు మార్చుకోరా, డెఫినెట్గా మార్చుకోవాల్సిందే. కానీ ఈ వ్యాఖ్యల్ని మాట్లాడడంతో కొంతమంది లేచి మళ్ళీ మీరు అమ్మాయిల్ని కించపరుస్తున్నారు, అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కించపరచడం కాదు, మన చరిత్రను గుర్తుంచుకోండి అమ్మా. మీరు ఎంజాయ్ చేసినా లేకపోతే అక్కడ మీరు అందరు కలిసికట్టుగా ఉంటూ కొంత ఆ ఎమోషన్ని ఫీల్ అయినా, ఫెస్టివల్ వైబ్స్ ఎంజాయ్ చేసినా కూడా మన చరిత్రను మాత్రం మర్చిపోకండి. ఇక ముఖ్యంగా ఈ 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ మొదలైనాక బేసిక్గా బతుకమ్మ అంటేనే ఆడవాళ్ళు ఆడుకునే పండుగ. ఎర్రబెల్లి దయాకర్ చప్పటి కొట్టి బతుకమ్మ ఆడుతున్నాడు, మల్లారెడ్డి బతుకమ్మ ఆడుతున్నాడు, అందరు బతుకమ్మ. అరే మీరు బతుకమ్మ ఆడితే మరి ఆడవాళ్ళు ఏం చేయాలి? బతుకమ్మ అంటేనే ఆడవాళ్ళ పండుగ. ఆడవాళ్ళందరూ కలిసి ఒక్కచోటుకు వచ్చి వాళ్ళ కష్టసుఖాలను పంచుకొని వాళ్ళ యొక్క చరిత్రను గుర్తు చేసుకుంటూ పూలను కొనియాడే పండుగ ఇది. అటువంటి పండుగలో కూడా కోలాటాలు తీసుకొచ్చారు. మహిళలు కోలాటాలు తీసుకురావడం అనేది చరిత్రలో మన కోలాటలు ఎప్పుడు కూడా ఆడిన సందర్భాలు లేవు. అది మన ద్రవిడ సంస్కృతి కాదు. మన ఇక్కడ తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఎప్పుడు మనం అవలంబించలే కదా. చరిత్రలో కొంత అప్డేట్ అయినా కొద్ది ఏంటంటే ప్రకృతి వికృతులు అంటాం కదా మనం. సో మన యొక్క సాంస్కృతిబద్ధంగా వచ్చింది కాస్త మారిపోయి కోలాటలను తీసుకొచ్చారు. కోలాటల పద్ధతిగా లేనేలేదు అసలు.
దాండియా అంటున్నారు దాన్నే. దాండియా ఎక్కడ ఆడతారు? దాండియా అటు రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ గడిదిక్కు చూస్తాం మనం దాండియా ఫంక్షన్లు ఇవన్నీ కథ. మన దగ్గర ఇవి ఉండయి, దాండియాలకి ఇండియాలు ఉండయి. మన దగ్గర చప్పట్లతో సంస్కృతిబద్ధంగా అక్కడ ఆటలతో ఆడేటువంటి, పాటలు పాడుకుంటూ ఆడేటువంటి ఆ బతుకమ్మ ఆట డీజే మూతలతో మోగిపోయింది. అక్కడితో ఆపకుండా మొగోళ్ళిపోయి కూడా బతుకమ్మ ఆడితే ఇక మరి ఆడోళ్ళు ఏం చేయాలి? దీంట్లో కూడా మీ కాంపిటీషనేనా? మల్లారెడ్డి సూపర్ ఆడుతున్నాడు, కాకపోతే ఏ మాట కామాట చెప్పాలి. కానీ జర వాళ్ళ పండుగ కదా, వాళ్ళని ఆడుకొనిద్దాం. మహిళలందరూ కలిసి ఒక చోట చేరుకొని ఆ బతుకమ్మ పండుగ కదా, వాళ్ళని ఆడుకొనిద్దాం. సో నేను తప్పుబట్టా, మీరు పోయి అక్కడ వాళ్ళతో పాటు మమేకమైపోతాం, మహిళలతో కలిసికట్టుగా ఉంటాం, మేము మా చెల్లెల్లాగా అక్కల్లాగా భావిస్తామని నేను తప్పుబట్టా. కానీ ఇది చరిత్ర ప్రకారంగా చూసినా, గతంలో మనం కొన్ని ఏళ్ల క్రితంగా చూసినా కూడా అది ఆడోళ్ళ పండుగ, మహిళల పండుగ. వాళ్ళు ఆడుకొని మళ్ళీ నువ్వే పోయి అక్కడ డ్యాన్సులు వేయాలి, స్టెప్పులు వేయాలంటే మళ్ళీ నేను సెక్యూరిటీలు వాళ్ళు తిరుగుడు, మళ్ళీ 10 మంది మొగోళ్ళు అక్కడ, ఎంత పంచాయతీ ఎందుకు? వాళ్ళు ఆడుకోనియండి జరా. కానీ ఏ మాట కామాట హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మల్లారెడ్డి యాక్టివ్ కానీ, మల్లారెడ్డి స్ట్రెంగ్త్కి కానీ. చూడు ఒక గంత ఎక్కువ వేస్తాడు ఇంకా. అగో అగో నన్ను అడిగితే ఇంకా నేను కనుక ఒకవేళ కనుక ఈ విషయాన్ని జడ్జ్ చేయాలనుకుంటే నేను అమ్మాయిల కంటే కూడా మల్లారెడ్డికి ఎక్కువ స్కోర్ ఇస్తా. అమ్మాయిల కంటే మల్లారెడ్డి అనే స్టెప్ ఏమాత్రం తగ్గకుండా డైరెక్ట్ ఈజీ అగో అగో అంత ఈజీగా వాళ్ళకి చెప్తున్నాడు, కింద ఒక్కసారి కొట్టాలి, మీద ఒక్కసారి కొట్టాలి కోళ్ళను. ఓకే రైట్.